భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. కర్ణాటకలో వాళ్ళ అసెంబ్లీ, వాళ్ళ విధానసభ లోపల బయట కూడా రాజ్యసభ మెంబర్ కింద ఒక సాహిబ్ గెలిచాడని అతను వెనకాల ఉన్న అనుచరులు పాకిస్తాన్ జిందాబాద్, పాకిస్తాన్ జిందాబాద్ అని స్లోగనీరింగ్ చేశారు. దాంతో బీజేపీ వాళ్ళంతా కూడా ఆ వీడియోస్ని వైరల్ చేశారు. తర్వాత ఆ వీడియోస్ని పెట్టి యాక్షన్ తీసుకోమని చెప్పి కోర్టు కూడా వేసినట్టారు. అప్పుడు అది కర్ణాటక గవర్నమెంట్ ఏమందంటే అది డాక్టర్డ్ వీడియోస్, అది ఎక్కడో తీసుకొచ్చి ఇక్కడ దీంట్లో తగిలించేశారు, అది మేము నమ్మమని చెప్పేసి కర్ణాటక గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది, యాక్షన్ తీసుకోమంటారు. అప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఫారెన్సిక్ ల్యాబ్స్ ఉంటాయి కదా, వాటిలో చెక్ చేయించారు. ఒక ప్రైవేట్ ఫారెన్సిక్ ల్యాబ్ చెక్ చేస్తే వాళ్ళది మేము ఒప్పుకున్నారు. అప్పుడు ఆ గవర్నమెంట్ ఫారెన్సిక్ ల్యాబ్ కూడా చెక్ చేసి దాన్ని ఆ వీడియో కరెక్టే, అదే డాక్టర్డ్ వీడియో కాదు, అట్లా దాన్ని అక్కడ తీసుకొచ్చి కట్ చేసి పెట్టింది కాదు, అది జెన్యూన్ వీడియో అని చెప్పి కన్ఫర్మ్ చేసింది గవర్నమెంట్ ఫారెన్సిక్ ల్యాబొరేటరీ. దాంతో వాళ్ళు కర్ణాటక గవర్నమెంట్ ముగ్గురిని అరెస్ట్ చేశారండి. ప్రస్తుతానికి ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరి వాళ్ళు రిలక్టెంట్గానే ఉన్నారు గవర్నమెంట్. అరెస్ట్ చేసి వెంటనే 2-3 రోజులు వదిలేస్తారు. వాడికి మంచి సన్మానం చేసి అరెస్ట్ అంటే సాయిబులతో అరెస్ట్ బలి ఉంటాయండి. వాడు టెర్రరిస్ట్ అంటే మీకు సినిమాలో చూశాను, చాలా విచిత్రంగా. వాడు మామూలు ఖైదీలు అయితే ట్రీట్మెంట్ బాగుంటుందని చెప్పి నేను టెర్రరిస్ట్ని అంటాడు. వాడు నేను జిహాద్ చేస్తున్నాను, నేను టెర్రరిస్ట్ని అనేసరికి వీళ్ళు భయపడిపోయి పోలీసులందరూ కూడా వాడికి మంచి రెస్పెక్ట్, బిర్యానీ ప్యాకెట్లో తీసుకొని ఇచ్చి వాడు లెవెల్ మారిపోతుందన్నమాట. ట్రీట్మెంట్ మామూలుగా జేబుదాంగన పెట్టి చెప్పుకుంటే 2 పీకుతారు, ఏదో ట్రీట్మెంట్ బాగుండదు, వాడికి మామూలు ఫుడ్డే వస్తుంది. అదే టెర్రరిస్ట్ అయితే వాడికి ఈ గెట్స్ బిర్యానీ ప్యాకెట్స్ అండ్ రాయల్ ట్రీట్మెంట్. సో అలాగా వీళ్ళని కూడా పాపం ముగ్గురిని అరెస్ట్ చేశారు. కానీ వాళ్ళకి జైలు అంటే 5 స్టార్ జైలు ఎలా ఉంటుందో చూపించి బయటకంటే వేరే బాగుందని అనిపించేలాగా భ్రమ కల్పించి వాళ్ళకి రాయల్ ట్రీట్మెంట్ ఇచ్చి, బాబు మీ సాయిబులు మేము దన్ను ఉన్నాం, మేమున్నాం మీకు అని ఒక ధైర్యాన్ని కల్పించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సగౌరవంగా వాళ్ళని బెయిల్తో పంపించేస్తారు అని నా ఉద్దేశం. అంతకంటే ఏమీ జరగదండి. ఈ ముస్లిం అపీస్మెంట్ పీక్ స్టేజ్లో ఉంది మన కాంగ్రెస్కి. మొదటి నుంచి అలాగే ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా రావడం వల్ల కొద్దిగా మనకు తెలుస్తుంది. ఇవాళ కదండి, నెహ్రూ గారు ఉన్నప్పటి నుంచి వాళ్ళు స్వచ్ఛందంగా పోతామని చాలామంది వెళ్తుంటే పాకిస్తాన్ వెళ్ళిపోదామని. ఇప్పుడు రిలీజియన్ పరంగా డివైడ్ అయ్యి అక్కడ మనుషులు మన వాళ్ళందరూ నరుకుతుంటే పారిపోయి వచ్చేసారు. 10 లక్షల మంది 10 లక్షల మంది చచ్చిపోయారు. 1 కోటి మంది దాకా వచ్చేసారు, కోట్ల మంది. అలాంటిది ఇక్కడ ఇండియాలో ముస్లింలు మీరు వెళ్ళొద్దని బతిమాలుకున్నాడు ఎవడో, నెహ్రూ గారు. మిమ్మల్ని మేము జాగ్రత్త చూసుకుంటాం, మీకు ఏ రకమైన ఇబ్బంది ఉండదు, రక్షణ మా పూచి అని చెప్పి వాడు వెళ్తున్న వాళ్ళని ఆపేసాడు. వెరివేధం అంటే నెహ్రూ గారు వెరివేధం కాదు, దొంగ, రోగ్, ట్రెచరస్ బగర్. మనకు ఒక ట్రైటర్ని పెట్టుకుని ప్రైమ్ మినిస్టర్ కింద, వాడు వెనకాల ఇంకో ట్రైటర్ గాంధీ గారు పెట్టుకుని మన దేశాన్ని ప్రోగ్రెస్ అవ్వమంటే ఎలా అవుతుందండి? ఇన్నాళ్ళు బట్టి, ఇన్నాళ్ళకి 10 ఏళ్ల క్రితం ఒక మంచి గవర్నమెంట్ వచ్చింది, నిజమైన దేశం కోసం పనిచేసే గవర్నమెంట్ వచ్చింది. ఇన్నాళ్ళు పాకిస్తాన్ కోసం పనిచేసేవాళ్ళు, లేకపోతే చైనా కోసం పనిచేసేవాళ్ళు. నెహ్రూ ఎన్నిసార్లు చైనాకి యునైటెడ్ నేషన్స్లో సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్షిప్కి ఆఫర్ ఫస్ట్ ఇండియాకి వచ్చింది. 2 times వచ్చింది. 2 times రిజెక్ట్ చేసి చైనాకి ఇమ్మని చెప్పి రికమెండ్ చేసాడు నెహ్రూ గారు. ఎంత ద్వేషం అండి! భారతదేశం అంటే ద్వేషంతో వచ్చాడు. భారతదేశం ఎదగకూడదు అని నిశ్చయించి వాడు ఇక్కడ పదవి. అలాంటి వాడిని పెట్టుకుని అదే కుటుంబాన్ని ఇప్పటికి మనం
భరాయిస్తున్నాం. వీఆర్ సఫరింగ్ ఫ్రమ్ వన్ ఫ్యామిలీ, రూల్ ఆఫ్ వన్ ఫ్యామిలీ. ట్రెచరస్ ఫ్యామిలీ సార్, ఇట్ ఈస్ అ ట్రెచరస్ ఫ్యామిలీ. వాళ్ళు వాళ్ళు మన దేశానికి ఏ మాత్రం వాళ్ళకి ఇష్టం లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ యూకే వెళ్ళి మన భారతదేశాన్ని 2 ముక్కలు గొడవని ట్రై చేస్తాడు. 2-3 ముక్కలు కాదు, ఈశాన్యం ఒకటి, సౌత్ ఒకటి, నార్త్ ఒకటి, ఇట ఆడు చెప్పే కబుర్లు అక్కడ యూకేలో. సో నువ్వు ఎలక్షన్ గెలవలేకపోతే నువ్వు ఎక్కడ గెలుస్తున్నావో ఆ మొక్క నాదే అంటావు అన్నమాట. అంటే సౌత్ అంటా నేను గెలిచేస్తున్నాను, సౌత్లో నేను తీసుకుంటాను, నార్త్ నువ్వు తీసుకో మోదీ అని చెప్పి ట్రై చేస్తున్నాను మనోడు. అంత నీచులండి కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళకి ఈ పర్టికులర్ ఫ్యామిలీ చాలా ప్రమాదకరం. అర్జెంటుగా మరి దేవుడే మనం రక్షించాలి. ఎలా రక్షిస్తాడు? మనం ఎంత మెత్తనండి హిందువులు. ఇంకేదైనా దేశం అయితే వీళ్ళని ఇందిరాగాంధీ చేసిన పనికి ఆవిడ ఉరి తీయాలంటాడు. ఏ దేశమైనా సరే ఆవిడ చేసిన ఎమర్జెన్సీలో చేసిన అట్రాసిటీస్కి ఎనీ అదర్ మామూలు నార్మల్ దేశం, స్విట్జర్లాండ్, యూకే, డెవలప్డ్ నేషన్స్ ఉన్నాయి కదా, వాళ్ళైతే ఆవిడని వెంటనే ట్రయల్ చేసి ఉరి తీసేవాడు. ఎనీ డెవలప్డ్ సేన్ కంట్రీ, బుర్ర ఉన్న దేశం, మన వాళ్ళు ఆవిడ నెత్తి పెట్టుకుని మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ చేసి. సో అలా ఈవెన్ నెహ్రూ నీడ్స్ టు బి, నెహ్రూ చేసిన పనులు మా 1-2 కాదండి, మన దేశానికి విరోధంగా అగేన్స్ట్ ఇండియా పనిచేసిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టిబెత్ దే వాంటెడ్ టు జాయిన్ ఇండియా బికాస్ బుద్ధిస్ట్కి హిందూయిజంకి క్లోజ్ ర్యాపో, మనకి వాళ్ళకి సరిపోతుంది. పాపం వాళ్ళు మనతో జాయిన్ అవుతున్నారు. కాకపోతే చైనా వాడు అక్కడి నుంచి వద్దామని చూస్తుంటే చైనా వాడికి దమ్ము లేదు. టిబెట్ని వాడు సొంతంగా అయితే వాడు ఎట్టి పరిస్థితుల్లో ఆక్యుపై చేయలేడు. వాడు ఎందుకంటే లాజిస్టిక్స్ ప్రాబ్లం. అంటే వాడు ఆర్మీ వస్తుంది, దానికి ఫుడ్ సప్లై రావాలి కదా. యుద్ధం ఎన్నాడు చేస్తాడు తిండి లేకుండా? ఒక రోజు చేస్తాడు, 2 రోజులు చేస్తాడు. ఆ రోజుల్లో అంత 2-3 రోజులు అయ్యే పరిస్థితి కాదు. అందువల్ల టిబెట్ ఆర్మీ చాలా స్ట్రాంగ్ అండి. ఇప్పటికీ మన టిబెట్ వాళ్ళే మన ఆర్మీలో పనిచేస్తారు. చాలా వాళ్ళు అంటే చైనా వాడికి ఉత్సాహం. వాళ్ళు జయించడానికి నెహ్రూ హెల్ప్ చేశాడు. మీకెందుకు ఫుడ్ నేను పెడతానన్నాడు అని. వాడు చైనీస్ ఆర్మీకి ఫుడ్ మనం పెట్టాం. ఎంత దిగజారుడు పని అండి. చైనా అంత అంటే అంత ఎదవ అభిమానం ఉంటే నువ్వు మన దేశం ఎందుకులా పాలిస్తావు? నువ్వు నీ ఇంట్రెస్ట్ నువ్వు చూసుకోవా? వాడి ఇంట్రెస్ట్ మన ఇండియాని ముక్కలు చేయడం, వాళ్ళు నాశనం చేయడం. బ్రిటిష్ వాళ్ళ సిద్ధాంతం. వాళ్ళు వెళ్ళే ముందు చెప్పారు, మీరు ఎన్నాళ్ళు ఉంటారు, ఒక 5-6 ఏళ్ళు సరిగ్గా మళ్ళీ మొక్కలు అయిపోయి ఏడుస్తారు, మళ్ళీ మేమే వచ్చి పాలిస్తామని చెప్పి వాళ్ళు చెప్పి వెళ్ళారు బ్రిటిష్ వాళ్ళు. పరిపాలన మీకు చేత కాదు అని. హిందువులు అంటే అంత చులకనండి. కాకపోతే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేవుళ్ళ వచ్చి 500 ప్రిన్స్లీ స్టేట్స్ అన్ని కలిపాడు. లేకపోతే కుక్కలు చింపిన విస్తరణ ఇండియా పరిస్థితి. నెహ్రూ గారు కానీ కంప్లీట్గా వాడికి ఇచ్చి ఉంటే వాడు అనుకున్న పద్ధతిలో వెళ్ళాలంటే అనుకుంటుంటే వాడు ఏమనుకున్నాడు? హైదరాబాద్, జూనాగఢ్, పాకిస్తాన్ మూడింటికి ఒక కారిడోర్ ఇస్తాట. కారిడోర్ అంటే ఒక పేద అంటే ఒక 100 మీటర్లో లేకపోతే 300 మీటర్లో లేకపోతే 1 కిలోమీటరో రోడ్ ఇస్తాడు. కారిడోర్ అంటే రోడ్డు, ఇటు పక్క ఫెసిలిటీస్ ఇచ్చి పాకిస్తాన్లో కలుపుతుంటాడు, జూనాగఢ్ని, హైదరాబాద్. అప్పుడు మన పరిస్థితి ఎలా ఉండేదండి ఆలోచించండి. ఒక్క పాకిస్తాన్ ఇటుండి బంగ్లాదేశ్ ఇటుంటేమని తట్టుకోలేకపోయాం. ఈస్ట్ పాకిస్తాన్కి అప్పుడు దానికి ఒక కారిడార్ వేసేసి హైదరాబాద్కి, జూనాగఢ్కి, పాకిస్తాన్కి చెత్తట్టాడు నెహ్రూ. అంత ఉదారమైన మహాత్ముడు వీడు. నోబెల్ పీస్ ప్రైజ్ కోసం నోబెల్ పీస్ ప్రైజ్ వీడికి ఇచ్చారు. వీళ్ళ వల్ల గాంధీ గారు వీడి వల్ల ఎంతమంది చచ్చిపోయారండి. ఇండిపెండెన్స్ మాకు ఏ రక్త చొక్క కాచకుండా తెచ్చామంటారు దొంగ అడుగులు.
తప్పు, అది అబద్ధం. ఇండిపెండెన్స్ తర్వాత పార్టిషన్ ఏదో తెచ్చిపోయారండి, మనవాళ్ళు తెచ్చిపోయారు, అమాయకమైన ప్రజలు తెచ్చిపోయారండి. ఇప్పుడు మామూలు యుద్ధం చేస్తే సైనికులు చేస్తారు, అది పర్వాలేదు. ఇప్పుడు అలా కాదు, ఇక్కడ అమాయకమైన ప్రజలు, పిల్లలు, ఆడవాళ్ళు ఎంతమంది చంపేశారండి. అందుకే ఇప్పుడు ఆ పాపం చుట్టుకునే పాకిస్తాన్ అలా ఏడుస్తుంది. దానికి పాకిస్తాన్ మొత్తం సమూలంగా నాశనం అయిపోతుంది. మన మన వాళ్ళను నరికి చంపిన పాపానికి ఒక్కడు కూడా తిండికి బట్టకి అడుక్కు తింటారన్నాడు. మార్క్ మై పాయింట్, ఒక 10 ఏళ్లలో పాకిస్తాన్ పరిస్థితి మన అదే సోమాలియా, లెబనాన్, సోమాలియా అంతకంటే కూడా ఘోరంగా అయిపోద్ది. అదండి విషయం. జై శ్రీరామ్.